అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఐటీ నిపుణులకు, అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ షాక్ తగిలేలా యుఎస్ కాంగ్రెస్ ముందుకు కీలక ముసాయిదా బిల్లు వచ్చింది. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు చిప్ రాయ్ అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. గ్రీన్ కార్డుల కోసం H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, చౌకగా దొరికే విదేశీ కార్మికుల కోసం అమెరికన్ స్టెమ్ రంగానికి చెందిన వారిని పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక ప్రస్తుత లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రతిభ, వాస్తవ వేతన ప్రమాణాల ఆధారంగా అమెరికన్లకే ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ రావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే OPT ప్రోగ్రామ్ను కూడా పూర్తిగా రద్దు చేయాలని ఈ బిల్లులో కోరటం గమనార్హం. దీనికి యుఎస్ టెక్ వర్కర్స్ ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ వంటి సంస్థలు మద్దతు తెలిపాయి. అయితే తమ వీసా చట్టాలు ప్రత్యేకంగా భారత్ను లక్ష్యంగా చేసుకొని చేసినవే కావని, అన్ని దేశాలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ క్లారిటీ ఇచ్చారు.